జాతకంలో ఎన్నో యోగాలు ఉంటాయి. కొన్ని వందల యోగాల్లో ఒకటి గజకేసరి యోగం అని, చంద్రమంగళ యోగం అని, బుధాదిత్య యోగం అని, మాలా యోగం అని, మాలికా యోగం అని, బుధాదిత్య, ఇటువంటివి ఎన్నో యోగాలు ఉన్నాయి. దాంట్లో ఒక యోగం శని చంద్ర యోగం అని. శని చంద్రుడు కలిసి ఉంటే అది ఒక యోగం అనమాట. ఆ రెండు గ్రహాలు కలిసి ఉంటే కూడా ఇదొక మంచి యోగం. ఇది సాధారణంగా ఉండే ఒక మంచి యోగం. ఈ రెండు గ్రహాలు కలిసి ఏ జాతకంలో అయినా కూడా ఉన్నా కూడా అది ఒక మంచి యోగంగానే. చంద్రుడు ఏ గ్రహంతో కలిసినాను ఆ గ్రహంకు బలం పడుతుందన్నమాట. అది చంద్రుడు శని కూడా కలిసి ఉన్నా కూడా అది శని చంద్ర యోగం అని అవుతుంది. అది ఈ యోగానికి యోగం అని పడుతుంది. జాతకంలో శని చంద్రుడు కలిసి ఎక్కడున్నా కూడా శని చంద్ర యోగంగా మనం దాన్ని ఆ యోగంగా చూడాలి. ఇది మంచి యోగం. ఇది వీళ్ళు కనుక ఈ రెండు గ్రహాలు కలిసి కనుక కేంద్రాలు కోణాలు. కేంద్రం అంటే ఏంటి? ఒక రాశి, ఒక లగ్నం తీసుకుంటే, ఒక మేష లగ్నం తీసుకుంటే దాని నుంచి 1, 4, 7, 10 ఈ స్థానాలు 4, 7, 10 అంటే మేషరాశి, మేష లగ్నానికి కర్కాటక రాశి 4, తులారాశి 7, 10వది అనమాట మకర రాశి. వీటిల్లో ఎక్కడన్నా కూడా ఈ రెండు గ్రహాలు చంద్రుడు శని కలిసి ఉంటే కూడా అది శని చంద్రయోగం అవుతుంది. అవి కేంద్రాలు అనమాట. కోణాలు అంటే కూడా, కోణాలు అంటే 1 మేష లగ్నంలో ఉన్నా కూడా, 5వ స్థానమైన సింహరాశిలో ఉన్నా కూడా, 9 ధనస్సులో ఉన్నా కూడా అవి కోణాలుగా వస్తాయి. ఇవి అక్కడ కలిసినా కూడా ఇది శని చంద్రయోగం అవుతుంది. తర్వాత ఈ కేంద్రాలు అదే కర్కాటక లగ్నం తీసుకుంటే, కర్కాటక లగ్నానికి 4 తులారాశి, 7 మకర రాశి, 10 మేషరాశి. ఈ రాశుల్లో ఎక్కడ కలిసినా కూడా కేంద్రాలు కాబట్టి అది ఒక అదృష్టమైన యోగమే కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళకి. ఇంకా చూస్తే కోణాలు కర్కాటక లగ్నానికి 5వది వృశ్చిక రాశి, అదేవిధంగా 9 వచ్చి మీనరాశి. ఇక్కడ కూడా కలిసినా కూడా 1, 4, 7, 10 ఇవి కేంద్రాలు. 5, 9, 1 ఇవి కోణాలు. ఎక్కడ కలిసినా కూడా ఇటువంటి యోగం వస్తుంది. ఈ యోగం వల్ల చాలా చాలా మంచిది. అన్ని విధాలా చాలా మంచిది. అదృష్టము, ధనయోగము అన్ని విధాలా బాగుంటుందన్నమాట. ఇది శని చంద్రయోగం అని. ఎన్నో యోగాల్లో ఇదొక యోగం బాగా కలిసి వస్తుంది. అదేవిధంగా వేరే ధనస్సు లగ్నానికి తీసుకున్నా కూడా శని చంద్రుడు, ధనస్సు లగ్నానికి తీసుకున్నా కూడా కేంద్ర కోణాలు. ధనస్సులో కలిసినా కూడా, ధనస్సు రాశి లగ్నంలో కలిసినా కూడా శని చంద్రులు అది ఒక కోణం. అదేవిధంగా 4 మీన రాశిలో కలిసినా కూడా చాలా మంచిది. 7 అయినటువంటి సప్తమం మిథున రాశిలో కూడా కలవచ్చు. అదేవిధంగా మేషరాశి అంటే కోణం అయినటువంటి 5వ స్థానం. అదేవిధంగా సింహరాశిలో కలిస్తే 9వ స్థానం అవుతుంది. కన్యారాశి అయితే 10వ స్థానం. ఈ విధంగా ఎక్కడ కలిసినా కూడా ఇది ఒక అదృష్టం. ఇది శని చంద్రయోగానికి. ఇక్కడ కూడా ధనుసు రాశి కూడా పనికొస్తుంది. అదేవిధంగా కుంభానికి తీసుకుంటే కూడా కుంభ లగ్నంలో కూడా శని చంద్రులు కలిసి ఉంటే కూడా అది కూడా కోణం అవుతుంది. అది లగ్నంలో. దానికి 4వ స్థానం ఏంటి? వృషభ రాశిలో కూడా కలిసినా కూడా చాలా మంచిది. అదేవిధంగా మిథున రాశిలో కలిసి ఉంటే అది ఒక కోణం 5వ స్థానం. అదేవిధంగా సింహరాశి సప్తమం 7వ స్థానంలో కూడా శని చంద్రులు కలిసిన కేంద్రం అవుతుంది. తర్వాత తులారాశిలో కానీ వృశ్చిక రాశిలో కూడా కలిసినా కూడా ఇది కేంద్రాలు, కోణాలు అంటారు వీటిని. అది ఎగ్జాంపుల్గా ఈ యొక్క శని చంద్ర యోగం చాలా చాలా మంచిది. ఎన్నో యోగాల్లో ఇది ఒక మంచిది, అదృష్టమైనటువంటి యోగంలో మంచిది, శుభం అనమాట. దీనివల్ల చాలా వరకు అన్ని విధాల మంచిది. అన్ని మిగతా గ్రహాలు కూడా మెయిన్ ఈ రెండు గ్రహాలు కలవటం వల్ల చంద్రుడికి ఏ గ్రహంతో గురుడితో కలిసినా కూడా చాలా అదృష్టం అనమాట. అది ఇంకా చాలా గొప్ప యోగం వస్తుంది. అది గజకేసరి యోగం అంతా వస్తుంది. ఇది ఓన్లీ శని చంద్ర యోగం అంటారు దీన్ని. ఇది చాలా అదృష్టమైన యోగంలో ఇది కూడా సాధారణంగా అంత శుభకరమైన యోగం. ఇది శుభ ఫలితాలు ఇస్తుంది. ఈ యోగంలో పుట్టిన వాళ్ళు కూడా చాలా అదృష్టవంతులుగానే భావించాలి. మిగతా గ్రహాలలాగే ఇది కూడా ఒక అదృష్టమైనటువంటి ఫలితాలనిచ్చి శుభంగా ఉంచుతుంది. ఈ రెండు కూడా దశలు బాగా జరగాలనుకుంటే ఇవి కేంద్రాలు, కోణాల్లో ఉండాలి. మిగతా ఎక్కడ కలిసినా కూడా యోగం ఉంటుంది. ఇవి కలవటానికి, కలిసి ఉండటానికి ముఖ్యంగా
ఇవి 2 కోణాల్లో ఇప్పుడు చెప్పినటువంటి కోణాల్లో కనుక కలిసి కేంద్రాలు, కోణాలు అంటే 1, 5, 4, 7, 10 స్థానాల కోణాలుగాను, అదేవిధంగా ఏ లగ్నం తీసుకున్నా కూడా ఏ రాశి నుంచి ఏ లగ్నం మేషం గాని, కర్కాటకం గాని, తుల అయినా, ధనస్సు లగ్నమైన ఏది తీసుకున్నా కూడా అవి చాలా వరకు దాని ఫలితాలు దానికి ఇస్తుంది. అవన్నీ కూడా మంచి ఫలితాలతో ఇది ఒక శని చంద్ర యోగం అనేది కూడా ఒక సామాన్యంగా మంచి ఇది ఒక యోగం అని చెప్పబడుతుంది. అందువల్ల మనకి ఒక అదృష్టమైన యోగంగా మనం భావించవచ్చు. ఇది చాలామందికి శని అనేది ఏంటంటే ఒక ప్యూరిటీ కలిగి ఉంటుంది. చంద్రుడు అనేది ఈ రెండు కూడా ఒకరికొకరు కేంద్ర స్థానాలు. చూడండి, కర్కాటక రాశి వచ్చి ఆపోజిట్లో మకర రాశి ఉంటుంది. ఇది అంటే ఈ రెండు కూడా గ్రహాలు కలవటం. అదేవిధంగా కొన్ని గ్రహాలకి ధనస్సు రాశికి గురుడు, ఎదురుకుండా బుధుడు సప్తమ స్థానంలో. అలాగే ఈ రెండు గ్రహాలు కలవటం వల్ల చంద్రుడికి వచ్చి మంచి మనస్సు అన్నీ కలిగి ఉంటాయి. చంద్రుడితోటి ఏ గ్రహం కలిసిన రాహువు ఇవి తప్ప మిగతా గ్రహాల వల్ల చాలా మంచి ఉంటుంది. చంద్రుడికి మెయిన్గా గురుడితో కలిసిన, కుజగ్రహంతో కలిసినా కూడా అది ఒక మంచి అదృష్టమైనటువంటి యోగంగా ఎక్కువగా మంచి ఫలితాలతో ఉంటుందన్నమాట. అది చంద్రమంగళ యోగం. ఆ విధంగానే ఇది శని చంద్ర యోగం కూడా శనితో కలిసి ఉంటుంది కాబట్టి ఇది ఒక యోగం. ఇది కూడా ఒక అదృష్ట యోగాల్లో ఇది ఒక యోగం. మెయిన్ చంద్రుడికి ఒక ప్యూరిటీగా మనస్సుని నిలకడగా ఉంచడానికి ఇవన్నిటికి కూడా ఉపయోగపడుతుంది. ఈ యోగాలు ఎన్నో గ్రహాలు ఉంటాయి. మిగతా రాశుల్లో కంటే కేంద్రాలు, కోణాల్లో ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఇటువంటివి చాలా ఉపయోగపడతాయి. ఈ యోగం అందరికీ చాలా అదృష్టాన్ని కలిగిస్తుందని చెప్పవచ్చు. శుభం భూయాత్.